ప్రియ శ్రోతలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మనందరికీ శుభం కలుగునుగాక. ఈరోజు నా జీవితంలో జరిగిన ఓ చిన్న సాక్ష్యాన్ని, ఓ చిన్న దేవుని మాట ద్వారా మనము దైవ ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. ప్రియ శ్రోతలారా, ఇక్కడ ఈ జన సమూహములంతా ఎందుకు స్వస్థపరచబడ్డారు అంటే ఒకే ఒక్క రీజన్. వారు ఆయన్ని వెంబడించారు. ఆయన ఏ మార్గంలో అయితే నడిచాడో ఆ మార్గంలో వారు నడవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు ఆ మార్గంలో నడవడం మొదలుపెట్టారో అప్పుడే వారు స్వస్థపడడం మొదలుపెట్టారు. దీన్ని 2 రకాలుగా మనం చూడవచ్చు. భౌతికపరమైన స్వస్థత జరిగింది, మరొకటి ఆధ్యాత్మికమైన స్వస్థత కూడా జరిగింది. ఆయనతో ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వారి యొక్క పాప గతాన్ని వదిలిపెట్టారు. ఎప్పుడైతే వారికున్న సమస్తాన్ని విడిచి ఆయన్ను వెంబడించడం మొదలుపెట్టారో అప్పుడు వారి జీవితంలో వారు ఊహించినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు వారు చూడడం అనేది జరిగింది. నాకు గత వారము ఎందుకో తెలీదు, సడన్గా చాలా ఎక్కువ జలుబు చేసింది. ఎంత జలుబు అంటే బాగా తుమ్మి నాకు జ్వరం కూడా వచ్చింది. ఆ జ్వరం వచ్చిన 2వ రోజు నుంచి నా కుడి కన్ను సరిగా కనిపించడం మానేసింది. కుడి కన్ను కనిపించట్లేదు. నాకే అంటే అంతకుముందు నేనెప్పుడు అటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయలేదు. నేను ప్రొద్దునే లేచి చూసినప్పుడు నా కన్ను చాలా బ్లర్గా అనిపించింది. నేనేమనుకున్నానంటే ఏదో కంటికి కొంచెం ఒక పొరలాగా ఉండుంటుంది, లేక ఆ కన్ను ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో అని ఐ డ్రాప్స్ వేసుకొని ఒక 2-3 డేస్ ట్రై చేశాను. కానీ నాకేమో గుణం కనిపించట్లేదు. ఆ కన్ను స్వస్థపరచబట్టలేదు. ఆ కన్ను అదే విధంగా బ్లర్గా కనిపిస్తుంది. సో ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వారు ఏ విధంగా చెప్పారంటే కొన్ని ఐ డ్రాప్స్ ఇచ్చి, మీ కన్ను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇంతవరకు సైట్ వచ్చింది. 0.75 సైట్ నా కంటికి వచ్చింది. ఆ 75 సైట్కి గాను వారు స్పెట్స్ వేసుకోమని నాకు ఒక సజెషన్ ఇచ్చారు. అయితే నేను ఇంటికి వచ్చి ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను. దేవా, నీవు చనిపోయిన వారిని లేపగలిగిన వాడివి, నా కన్నుని స్వస్థపరచలేవా? చిత్తమైతే స్వస్థపరచవా? లేకుంటే ఆ స్పెట్స్ నాకు ఓకే అనుకుంటే నన్ను దానికి అనుమతించు అని ఈ విధంగా నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తరువాత మరి అది ఏమైందో ఏమో తెలియదు, గత 3-4 రోజుల నుంచి నా కన్ను మళ్ళీ నార్మల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మసకబారిన కన్ను మందు ఏమీ వేయకుండా మరలా నార్మల్ స్టేజ్కి నా తండ్రి నా కోసం తీసుకొచ్చాడు. ఒక పేరున్న డాక్టరు స్పెట్స్ పెట్టించుకోమని నాకు సజెషన్ చేశాడు. కానీ నా పరమ తండ్రి నా కంటిని బాగు చేసి మునుపటి చూపును నాకు ఇచ్చాడు. ఎవరు చేయగలరండి ఇటువంటి కార్యాలు? ఇదంతా కేవలం ఎందుకు జరిగిందంటే ఆయన చెప్పిన మార్గము, ప్రార్థించు నేను నీకు ఇస్తాను అని ఆయన నాకు ఇచ్చిన మాటలో నేను అడిగాను, పొందుకున్నాను. ప్రియ శ్రోతలారా, ఈరోజు మీలో ఎవరైనా అస్వస్థతో బాధపడుతున్నారా? రోగాలతో బాధపడుతున్నారా? ఇదిగో మీ బాధకు, మీ అస్వస్థతకు, మీ రోగానికి నా పరమ తండ్రి సమాధానం ఇవ్వగలడు. విశ్వసించి ఆయన్ని వెంబడించినట్లయితే, ఆయన మార్గంలో నీవు ఆయనతో కలిసి నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు. మనమందరము ఆయన మార్గంలో నడిచి ఆయన చేత ఆశీర్వదించబడతాం. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్.